వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు. టుడే ఈ వీడియోలో రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి, డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ మనకు రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ఆనియన్ పరోటా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది ట్రై చేయండి. వెరీ సింపుల్. ముందుగా అయితే చపాతీ పిండి ఎలా కలపాలో అందరికీ తెలిసిందే కదా. కొంచెం సాల్ట్ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇలా ముందే కలిపి పెట్టుకోవడం వల్ల మనకు పిండి అంతా కూడా బాగా సెట్ అవుతుంది, మంచిగా మెత్తటి పరోటాలు అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఒకసారి చేతితో కలుపుకొని తర్వాత ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, కారం, ఉప్పు వేసుకొని ఒకసారి చేత్తో నొక్కి నొక్కి కలపాలన్నమాట. ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా పిండాలి. మీ దగ్గర నిమ్మరసం లేదా ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వేపుడు శనగపప్పు అంటారు కదా, వేపుడు శనగపప్పును 1 కప్పు తీసుకున్నాను అనమాట. ఇది పౌడర్ చేసేసుకొని ఇది వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి, టేస్ట్ కూడా నచ్చుతుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. ఇందులో కాస్త కసూరి మేతి కూడా వేసుకుని ఈ పౌడర్ వేసిన తర్వాత లైట్ గా వాటర్ వేసుకుని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. అసలు పల్చగా అవ్వకూడదు. ఈ విధంగా మన చేతితో ముద్ద చేస్తే ఈ విధంగా రౌండ్ గా బాల్ లాగా అయింది చూసారా, ఈ విధంగా అవ్వాలన్నమాట. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీలు ఒత్తుకుందాం. దీనికోసం అయితే నేను మీషో నుండి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి. నిజంగా చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువలోనే వచ్చేసింది, 300లో. ఇది స్టీల్ది, మన చపాతీ కర్ర కూడా స్టీల్ది, క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ కదా. ఇప్పుడు చపాతీని ఇంత ముద్ద తీసుకొని ఈ విధంగా చిన్న చపాతీలా చేసుకుని దలసరగానే ఉండాలి, ఈ మాత్రం ఒత్తుగానే ఉండాలి. కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటాం, ఎందుకంటే ఇందులో స్టఫింగ్ చేస్తాం కదా. ఈ ఆనియన్ ముద్దని ఇందులో పెట్టేసుకుని ఇలా చేత్తో ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవచ్చు, లేకపోతే ఇలా చేత్తోనే మనం ఈ పొరోటాని అయితే చేసేసుకోవచ్చు అనమాట. అలవాటు లేని వాళ్ళు కొంచెం ఇలా చపాతీ పిండి పైన వేసుకుంటూ ఇలా రోటీ కింద చేసేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్ గా మనకి ఆనియన్ పరోటా అయితే రెడీ అయిపోతుంది. దీనిపైన నేను నల్ల నువ్వులు అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసాను, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది కాలిన తర్వాత కొత్తిమీర ఫ్లేవర్, నువ్వులు ఫ్రై అవి స్మెల్ చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట నోటికి తగులుతూ ఉంటే. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్, లైట్ గా ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. పైన కూడా ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 2 వైపులా ఈవెన్ గా కాల్చుకోవాలి. లోపల మనకి చక్కగా మనకు ఉల్లిపాయలు మసాలా పెట్టాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మీరు ఉత్తిగా తినేయచ్చు, ఏదైనా చట్నీతో తినొచ్చు. నేనైతే టమాటా అలాగే కొత్తిమీర చట్నీ చేస్తానన్నమాట, పచ్చి చట్నీ. ఇటు నార్త్ సైడ్ ఛత్తీస్గఢ్ వాళ్ళు చేసుకుంటారు, ఆ చట్నీ అయితే చేశాను. ఇష్టంగా ఉంటుంది, తినేయచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఉత్తిగా కూడా తినేయచ్చు. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్స్ పక్కన హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇచ్చారనుకోండి నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.